అందరికీ నమస్కారం. డానియల్ డాల్పే నుండి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ గురించి ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. ఇందులో చాలా కీలకమైన విషయాలున్నాయి, సో అస్సలు ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. సరే, ఈ అప్డేట్లో 5 కీలకమైన అంశాలున్నాయి. అవేంటంటే, ముందుగా అసలు ఈ అప్డేట్ ఎందుకంత పెద్ద విషయం, ఆ తర్వాత మనందరి కోసం వస్తున్న కొత్త బ్యాక్ ఆఫీస్ సంగతేంటి, ఇక ఖర్చులు, చెల్లింపుల వివరాలు, అంబాసిడర్ ట్రైనింగ్ గురించి ఏం చెప్పారు, చివరిగా ఈ ప్రాజెక్ట్ వెనుకున్న నిబద్ధత గురించి కూడా చూద్దాం. సో, ఫస్ట్ పాయింట్, ఈ అప్డేట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? దీన్ని మనం కేవలం ఒక మామూలు అనౌన్స్మెంట్లా చూడకూడదు, ఎందుకంటే ఇదొక పెద్ద మార్పుకు నాంది పలుకుతోంది. ఫిబ్రవరి 26న ఈ అప్డేట్ వచ్చినప్పుడు అందులో ఒక రకమైన ఉత్సాహం కనిపించింది. రాబోయే మార్పుల గురించి చాలా పాజిటివ్గా మాట్లాడారు. ఆ ఎనర్జీని ఈ అనౌన్స్మెంట్లోని అతి ముఖ్యమైన వార్తకు దారితీసింది. ఇక అసలు విషయానికి వస్తే, ఈ అప్డేట్లోని అతిపెద్ద న్యూస్ ఏంటంటే, సభ్యులందరి కోసం ఒక కంప్లీట్ కొత్త బ్యాక్ ఆఫీస్ సిస్టమ్ను తీసుకురావడం. ఇది ఏదో టెక్నికల్గా చిన్న అప్గ్రేడ్ కాదు. సభ్యులు తమ అకౌంట్లను, సంపాదనను, ట్రైనింగ్ను ఇలా అన్నిటినీ మేనేజ్ చేసుకునే ఆన్లైన్ హబ్లో ఇదొక భారీ మార్పు. దీనివల్ల పనులన్నీ ఇంకా సులభంగా, పారదర్శకంగా జరుగుతాయన్నమాట. సరే, ఈ కొత్త బ్యాక్ ఆఫీస్ అంటున్నారు, అసలదంటే ఏంటి, దాన్ని మనం ఎలా వాడాలి, ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. యాక్సెస్ చేయడం చాలా సింపుల్ ప్రాసెస్, కానీ ఇందులో 3 స్టెప్స్ ఉన్నాయి. అవి తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. ఫస్ట్, లాగిన్ అవ్వాలి. తర్వాత మీ ప్రొఫైల్ డీటెయిల్స్ నింపాలి. ఇక మూడోది, ఇది చాలా కీలకం, టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేయాలి. ఈ ప్రాసెస్లో భాగంగా మీ బేసిక్ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్, అంటే మీ పేరు, అడ్రస్, ఫోన్ నంబర్ లాంటివి కన్ఫర్మ్ చేయమంటారు. లేదా ఏమైనా మార్పులుంటే అప్డేట్ చేయాలి. ఎందుకంటే కమ్యూనికేషన్, పేమెంట్స్ లాంటివన్నీ సజావుగా జరగాలంటే ఈ వివరాలు కరెక్ట్గా ఉండటం చాలా అవసరం. ఇక్కడ మనం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయడం అనేది ఆప్షనల్ కాదు. ఇది మీ కొత్త బ్యాక్ ఆఫీస్లోకి వెళ్లడానికి తాళంచెవిలాంటిది. ఈ స్టెప్ పూర్తి చేయకుండా మీరు ముందుకు వెళ్లడం అసాధ్యం. ఓకే, సిస్టంలోకి ఎలా వెళ్లాలో చూసాం. ఇప్పుడు చాలామందికొచ్చే డౌట్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే డబ్బుల విషయం. అంటే ఖర్చులేంటి, చెల్లింపుల సంగతి ఏంటి? ఈ కొత్త బ్యాక్ ఆఫీస్ను వాడుకోవడానికి 3 రకాల సబ్స్క్రిప్షన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మంత్లీ ప్లాన్, రెండోది 6 నెలల ప్లాన్, మూడోది ఇయర్లీ ప్లాన్. ఇక్కడ మనం గమనిస్తే, ఎక్కువ కాలానికి ప్లాన్ తీసుకుంటే నెల ఖర్చు బాగా తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మంత్లీ ప్లాన్ అయితే $9. అదే మీరు ఇయర్లీ ప్లాన్ తీసుకుంటే నెలకు సుమారుగా $6.67 పడుతుంది. ఇది మంచి సేవింగ్ అనే చెప్పాలి. ఇవి ఖర్చుల సంగతి. ఇక నాణ్యానికి మరోవైపు, అంటే సభ్యులకు రావాల్సిన చెల్లింపుల విషయం చూద్దాం. నిజానికి ఇది ఈ ప్రాజెక్ట్లో ఒక పెద్ద ఛాలెంజ్గా మారింది. ఈ ప్రాసెస్ ఎంత పెద్దదో అర్థం కావాలంటే ఈ నంబర్ చూడండి. దాదాపు 194,000 మంది ఈ గ్రూప్లో ఉన్నారు. ఆలోచించండి, ఇంతమందికి పేమెంట్స్ మేనేజ్ చేయడం ఎంత పెద్ద టాస్కో. ఇది కేవలం మెంబర్స్ ఎక్కువ ఉన్నారని మాత్రమే కాదు, పేమెంట్ డేటా కూడా చాలా కాంప్లికేటెడ్గా ఉంది. దాన్ని క్లీన్ చేయాలి. దాదాపు 1283 స్పెషల్ పేమెంట్స్ అని పిలిచే వాటిని సరిచేయాల్సొచ్చింది. ఇదంతా చాలా కష్టమైన పని అని అప్డేట్లో క్లియర్గా చెప్పారు. ఈ పేమెంట్స్ విషయంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి డానియల్ డాల్పే చాలా ఓపెన్గా, నిజాయితీగా ఒప్పుకున్నారు. అయితే ఎన్ని కష్టాలున్నా, ఇబ్బందులున్నా ఇక్కడ ఒక ముఖ్యమైన హామీ ఇచ్చారు. అదేంటంటే, ప్రతి ఒక్కరికీ రావాల్సిన డబ్బును సరిగ్గా చెల్లిస్తానని గట్టిగా చెప్పారు. ఇది తన కమిట్మెంట్ అన్నారు. సరే, ఇవన్నీ సిస్టమ్స్, పేమెంట్స్ లాంటి విషయాలు. ఇప్పుడు వీటి నుండి మన ఫోకస్ను మనుషుల వైపు, అంటే ఈ కమ్యూనిటీకి గుండె లాంటి అంబాసిడర్ల ట్రైనింగ్ వైపు మారుద్దాం. అంబాసిడర్ల స్కిల్స్ పెంచడం కోసం ఒక స్ట్రక్చర్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను తీసుకువస్తున్నారు. ఇది ఏదో టెక్నికల్ ట్రైనింగ్ మాత్రమే కాదు, వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ పెంచడానికి, కమ్యూనిటీలో వాళ్లు ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇక ఫైనల్గా ఈ అప్డేట్ చివరికి వచ్చేసరికి, ఈ ప్రాజెక్ట్ వెనుకున్న లాంగ్ టర్మ్ విజన్ ఇంకా పర్సనల్ కమిట్మెంట్ గురించి మళ్లీ బలంగా చెప్పారు. గతంలో కొంతమంది తప్పుడు వ్యక్తులను నమ్మినా మెంబర్స్ పట్ల తన అభిప్రాయం ఎప్పటికీ మారదని స్పష్టంగా చెప్పారు. వాళ్లకు అండగా ఉంటానని, తన శక్తి కొద్దీ సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇది నిన్న మొన్న మొదలుపెట్టిన ప్రాజెక్ట్ కాదనే విషయం ఇక్కడ స్పష్టమవుతోంది. ఇది
7 సంవత్సరాల క్రితం మొదలైన ఒక కల, ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్న ఒక క్షణం ఇప్పుడు ఆవిష్కృతమవుతోంది. కమ్యూనిటీతో పాటు కలిసి ఎదగాలనేది ప్రస్తుత నిబద్ధత అయితే, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరి మైండ్ సెట్ మార్చాలనేది భవిష్యత్తు లక్ష్యం. ఈ సందేశం చాలా క్లియర్గా ఉంది. ఇది కేవలం ఒక బిజినెస్ కాదు, ఇది తన జీవితం. అందరితో కలిసి ఈ ప్రయాణంలో నడుస్తానని, అందరితో పాటు తాను ఎదుగుతానని చెప్పారు. ఇదొక ఉమ్మడి ప్రయాణం. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ అప్డేట్ ఒక ముగింపు కాదు, ఒక కొత్త ఆరంభం. 7 ఏళ్ల ప్రయాణం తర్వాత ఇప్పుడు ఒక కొత్త అధ్యాయం మొదలవుతోంది. ఇన్నాళ్ల పునాది తర్వాత అసలు కథ ఇప్పుడు మొదలైంది. మరి ముందు ముందు ఏం జరగబోతోందో చూడాలి.